నమస్తే, వెల్కమ్ టు ఈటీవీ తెలుగు. సీతక్క ఈ పేరు తెలియని వారైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. ఇప్పుడు తెలంగాణ మంత్రివర్గంలో చాలా కీలకమైనటువంటి విభాగాల్లో ఆమె మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రివర్గ విస్తరణ ఉంది. అలాగే శాఖల మార్పుపై కూడా జోరుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో సీతక్కకు కీలకమైనటువంటి విభాగం హోమ్ డిపార్ట్మెంట్ కేటాయిస్తున్నారు. హోంశాఖ మంత్రిగా సీతక్క అని చెప్పి ఇప్పుడు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరికి కీలక బాధ్యతలు అప్పగిస్తారు అనేది బయటకు వచ్చింది. అలాంటి సందర్భంలోనే సీతక్కకు ఖచ్చితంగా హోమ్ డిపార్ట్మెంట్ ఇస్తారు, హోంశాఖ కేటాయిస్తారనే ప్రచారం అయితే విస్తృతంగా జరిగింది. అయితే దానికి సంబంధించి ఎవరికి కేటాయించలేదు, ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నారు ఆ డిపార్ట్మెంట్. సో ఇలాంటి సందర్భంలో తాజాగా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నామినేటెడ్ పోస్టులు, అలాగే ఇతర పోస్టులు, ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది ఉన్నారు మంత్రివర్గంలో. ఇటువంటి సందర్భంలో మరో 6గురికి ఛాన్స్ అని ఒక ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఈ 6 మంత్రి పదవుల కోసం విస్తృత స్థాయిలో ఎవరికి వారు పైరవీలు చేసుకుంటున్నారు, లాబియింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి చాలా కసరత్తు కూడా జరుగుతుంది. ఇప్పటికే దాదాపు 10 సార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చలు జరిపారు హైకమాండ్తో. ఎవరెవరికి ఇవ్వాలి, ఇక్కడ సామాజిక సమీకరణాలు ఇంపార్టెంట్. అలాగే పార్టీలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి సీనియర్లు ఉన్నారు, వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రాతిపదికన వారిని సెలెక్ట్ చేయాలి. లేదంటే ఇంకా ఎలా పరిస్థితి ఉంటుందో మనకి ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇటువంటి తరుణంలో ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్లో పదవుల పందేరం విషయంలో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది అనేది బాగా ప్రచారం జరుగుతుంది. అంటే సీనియర్లకు కావాలని పక్కన పెట్టారు, కొంతమందికి ఎవరైతే ముఖ్యమంత్రి మరికొంతమంది నాయకులకు అనుచరులుగా ఉన్నారో వారికే పదవులు ఇస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో నామినేటెడ్ పోస్టులు కేటాయింపు కానీ, అలాగే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి విమర్శలు కానీ ఆరోపణలు కానీ రాకూడదు. ఇది మెయిన్ కాన్సెప్ట్గా అడుగులు వేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో 6 ఎవరు అనే దానికంటే శాఖల మార్పుపై కూడా ఒక విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. పంచాయతీరాజ్ చూస్తున్నారు సీతక్క. దీనికి సంబంధించి ఆమె ఇచ్చినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆమె ఆ డిపార్ట్మెంట్స్లో తీసుకొచ్చినటువంటి మార్పులు చాలా ఎక్కువే. దీనికి సంబంధించి ఎప్పుడు నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాలు అందించడంలో సీతక్క నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వాస్తవానికి 2009లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె గెలిచారు. అలాగే 2018, 2023లో కాంగ్రెస్ పార్టీ తరఫున 2014 మధ్యలో ఓడిపోయారు. అక్కడ ములుగు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. ఆమె ఓడిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలతో నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ, అసలు గెలుపొందినటువంటి ఎమ్మెల్యే కంటే ఈమె ఎక్కువ కార్యక్రమాలు చేశారు. అంటే ప్రతి క్షణం నిత్యం ప్రజలతో ఉంటూ ఆమె ప్రజల అభిమానాన్ని, మన్ననలను పొందారు. ఇటువంటి సందర్భంలో సీతక్కకు హోమ్ డిపార్ట్మెంట్ అయితే ఆమె తగిన న్యాయం చేస్తారు ఆ డిపార్ట్మెంట్కి అనేది కూడా ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో 4వ తేదీ లేదా 5వ తేదీ ఈ 2 డేట్స్లో ఖచ్చితంగా ఈ మంత్రివర్గ విస్తరణ, అలాగే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కీలకమైనటువంటి కార్పొరేషన్స్ చైర్మన్లు, ఇతర పోస్టులు, ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటువంటి ఈ తరుణంలో ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది చాలా తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఇప్పటికే ఎన్నో రకాలుగా నివేదికలు ఇచ్చారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు. అలాగే హైకమాండ్ సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ 3 కూడా రేవంత్ రెడ్డిని పిలిపించి, అలాగే కొంతమంది సీనియర్ నాయకుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎవరెవరు ఎలాంటి పదవులు ఇస్తే బాగుంటుంది, అక్కడ సీనియారిటీ ఇంపార్టెంట్, అలాగే సామాజిక సమీకరణాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఇవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇటువంటి అంశాలను ప్రాతిపదికన తీసుకుని కేటాయింపు అనేది జరుగుతుంది. మరికొద్ది గంటల్లోనే మళ్ళీ ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈసారి అయితే మరికొద్ది గంటల్లోనే దీనికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా సీతక్క నియామకం, ఆవిడికి ఆ డిపార్ట్మెంట్ని కేటాయిస్తారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క 6 మంత్రి పదవుల కోసం ఇప్పటికే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఢిల్లీలోనే మకాం వేశారు, కొంతమంది అయితే రేవంత్ రెడ్డి అనుచరులుగా గుర్తింపు పొందినటువంటి వారు ఆయన ద్వారా లాబియింగ్ చేస్తున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఎవరికి అవకాశం ఇస్తారు? చాలా కీలకమైనటువంటి మార్పు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశం లేదని ఇప్పటికే ఒక ప్రకటన చేశారు, కానీ దానం నాగేందర్ పేరు వినిపిస్తుంది. సో ఇలాంటి సందర్భంలో ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే సొంత పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారు వ్యవహార శైలి మారుతుంది, అసంతృప్తి నిరసన సెగ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే కొంతమంది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అన్నిటినీ బేరీజ్ వేసుకొని ఎక్కడా కూడా అసంతృప్తి అనేది రాకుండా చూడాలి అనేదే హైకమాండ్ నిర్ణయం. ఇలాంటి సందర్భంలో మరి ఎవరికి అవకాశం కల్పిస్తారనేది చాలా ఆసక్తికరంగా మారినటువంటి అంశం.